బ్రేకింగ్ న్యూస్ ఏపీ సీఎం చంద్రబాబు తన విదేశీ పర్యటనను ముగించుకొని నేడు తిరిగి రానున్నారు. ఇవాళ సాయంత్రం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ రాత్రికి హైదరాబాద్ లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న అనంతరం రేపు ఉదయం అమరావతికి బయలుదేరనున్నారు. రేపు మధ్యాహ్నం సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే కొత్త సంవత్సరం వేళ సీఎం చంద్రబాబు ఆయన కుమారుడు మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లడంపై రాజకీయంగా చర్చ మొదలైంది. గతంలో చంద్రబాబు విదేశాలకు వెళ్తే మినిట్ టు మినిట్ అప్డేట్స్ ఉండేవని, కానీ ఈసారి పర్యటన వివరాలను ఎందుకు గోప్యంగా ఉంచారని వైసీపీ ప్రశ్నిస్తోంది. ప్రజలకు సమాచారం ఇవ్వకుండా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వెళ్లడం ఏంటని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరు జర్మనీ వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రాలేదు. వైసీపీ విమర్శలపై టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు తన కుటుంబంతో కలిసి 4 రోజులు విదేశాలకు వెళ్తే వైసీపీ నేతలు ఓర్చుకోలేకపోతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఎక్కడున్నా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తారని అన్నారు. విదేశాల్లో ఉన్నప్పటికీ ఆయన నిరంతరం పాలనపై సమీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారని స్పష్టం చేశారు. ఇక వ్యక్తిగత పర్యటనను కూడా రాజకీయం చేయడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. దీనిపై మోర్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూస్తుంటే సీఎం చంద్రబాబు అలాగే మంత్రి నారా దాదాపుగా లోకేష్ కు సంబంధించి 12 రోజులు, చంద్రబాబుకు సంబంధించి 5 రోజులు జపాన్ లో పర్యటిస్తున్నట్లు కూడా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ప్రకటిస్తున్నారు. కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు మాత్రం విమర్శల వర్షాన్ని గుర్తిస్తున్నారు. లోకేష్ కనబడట్లేదు, చంద్రబాబు కనబడట్లేదు అని చెప్పి సోషల్ మీడియా వేదికగా పోస్టు మీద పోస్టు పెడుతూ నిరంతరం కూడా ప్రచారం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి కౌంటర్ గా టీడీపీ నేతలు చాలా ఘాటుగానే రిప్లై ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. జగన్ మాదిరిగా తమ అధినేత కానీ తమ మంత్రి కానీ ఎవరికి కోర్టుకు చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదు. విదేశాల్లో ఉన్నా కానీ వ్యక్తిగత పర్యటన అయినప్పటికీ నిరంతరం ఆంధ్రప్రదేశ్ లో పరిపాలనకు సంబంధించి అనుక్షణం సమీక్షలు సమావేశాలు నిర్వహిస్తూ అధికారులకి, మంత్రులకి, ప్రజాప్రతినిధులకి దిశానిర్దేశం చేస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతో ఏదో ఒక అంశాన్ని ప్రజల్ని తప్పుదో పట్టించే విధంగా వైఎస్ఆర్సీపీ వ్యవహరిస్తుందని చెప్పి కూడా టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. మరొక వైపు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు, ఆ పార్టీ అధికార ప్రతినిధులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, చంద్రబాబుకు సంబంధించి ఎక్కడికి వెళ్ళాడు, గతంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, లేకపోతే విదేశాలకు వెళ్ళినా మినిట్ టు మినిట్ అప్డేట్ వచ్చేది, మినిట్ టు మినిట్ మీడియాలో సమాచారం వచ్చేది. కానీ ఇప్పుడు లోకేష్ 10 రోజుల పైగా విదేశీ పర్యటనకు వెళ్ళినా, చంద్రబాబు 4 రోజుల పైగా విదేశీ పర్యటనకు వెళ్ళినా ఎందుకు సమాచారం ఇవ్వట్లేదు, ఏ రోజుకు ఆ రోజు మినిట్ టు మినిట్ కనీసం ఏ రోజుకు ఆ రోజు ఎందుకు సమాచారం ఇవ్వటం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు అయితే విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ రోజు సాయంకాలానికి సీఎం చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఉదయం గుంటూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. మరొక వైపు మంత్రి నారా లోకేష్ నిన్న అర్ధరాత్రి సమయంలో హైదరాబాద్ చేసుకుని తెల్లవారుజామున ఉండవల్లి నివాసానికి చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. మొత్తం మీద చూసుకుంటే సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన మాత్రం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్. మరి అధికార ప్రతిపక్షాల మధ్య పొలిటికల్ వార్ కు దారితీసిన పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం.